హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఊరొచ్చాను. అసలు ఈ మంచు చూస్తుంటే ఏమనిపిస్తుంది, అబ్బా మనం కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది కదా. సేమ్ ఫీలింగ్ నాకు కూడా. ఎవ్రీ ఇయర్ ఈ టైంకి ఇక్కడ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. చుట్టూ కొబ్బరి తోటలు, అలా మంచు కురుస్తుంటే, ఇంకా చుట్టూ పంట పొలాలు, అరటి తోటలు, అబ్బా ఏమన్నా ఉందా విలేజ్ అట్మాస్ఫియర్. అసలు అలా చూస్తూ ఉండిపోవచ్చు అనిపిస్తుంది లైఫ్ లాంగ్. సో ఇదైతే నేను ఎక్స్‌ప్రెస్ చేయలేననమాట. అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు అక్క వాళ్ళ కొబ్బరి తోటకైతే వచ్చాము. ఇక్కడ పసుపు మొక్కలనేవి చూపిస్తానండి. ఇదంతా నల్లరేగడి భూమి. చాలా సాయిల్ అనేది చాలా గట్టిగా ఉంటదనమాట. సో ఇక్కడ పసుపు చూసారా ఎలా స్ప్రెడ్ అయిందో. అంటే వీళ్ళు అనుకుని వేసింది కాదు. ఏవో ఒక్క 2 మొక్కలు అలా ఉండిపోతే ఇవి అలా ఆటోమేటిక్‌గా అలా స్ప్రెడ్ అయిపోతాయంట. ఎక్కడన్నా చిన్న ఏరు మొక్క పసుపు ఉన్నా అలా విస్తరించేస్తదంట. అలా విస్తరించినవే ఇవన్నీ అనమాట. ఇవి తీయడానికి నా పాటలు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఈ నేల చాలా గట్టిగా ఉంటుంది. అందుకే దీన్ని తవ్వడం చాలా కష్టమైంది. సో ఎట్టకేలకి ఇదైతే తవ్వేశాను. ఇందులోంచి ఎన్ని పసుపు కొమ్మలు వచ్చినాయో చూడండి. ఇక్కడ ప్రతి చోట ఇక్కడ చూస్తున్నారు కదా, పసుపు ఎప్పుడు ఎండిపోతేనే లోపల తయారవుతుందన్నమాట. సో ఎలా పడుందో చూసారా. ఇక్కడైతే అసలు ఎవ్వరూ పట్టించుకోరంటండి. నాకైతే భలే క్రేజీ అనిపించింది ఇలా చూసి. ప్రతిదీ తవ్వేయాలనిపించేసి తీసేసుకోవాలనిపిస్తుంది కానీ ఇది తవ్వడం చాలా కష్టమవుతుంది. ఒక్కో చోట తవ్వుతుంటే ఎంత పసుపు వస్తుందో చూడండి. ఇదంతా ఎండబెట్టుకుని మనం పసుపు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా పచ్చి పసుపు ముఖానికి రాసుకున్న గ్లో అనేది కూడా చాలా బాగుంటుంది. నా ఒక్కదాని వల్ల అవ్వట్లేదని చెప్పి మా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. నేను దొరికినంత వరకు ట్రై చేస్తున్నానండి ఇదంతా తీయడానికి. కానీ ఎక్కడ ఒక్క చోట అనేది లేదు కదా, చాలా చోట్ల ఉంది. కొంచెం పైన ఉన్న రూట్స్ అయితే నేను తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత పెద్ద గుత్తి కింద ఉందో అసలు. నాకు ఇవన్నీ చూసినప్పుడు భలే అనిపించింది. నేను ఎప్పుడు పసుపు తోటలోకి రాలేదు. సో ఇలాగ చూసినప్పుడు అంతా తవ్వేసి తీసేసుకోవాలనిపించింది. వీలైనంత వరకు ట్రై చేస్తున్నా తీయడానికి. చూసారా ఎలా ఉందో. ప్రతి చోట ఇలానే ఉంటుందంటండి. వీళ్ళు అసలు తీసుకోరంట, అలానే వదిలేస్తారంట. ఈ నేల తవ్వినప్పుడు బయట వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి ఇవన్నీ ఏరుకుపోతారంట. ఇలా వదిలేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అక్కడ చెట్ల కింద కొన్ని కొబ్బరికాయలు పడితే అవన్నీ ఏరో ఒక చోట పెడుతున్నాను. సిటీలో ఉండి ఉండి ఇలా విలేజ్ అట్మాస్ఫియర్ చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు. ఇక ఇక్కడ ఒకటి తీస్తున్నా చూడండి ఎంత గుత్తి కింద ఉందో. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే నాకు చాలా చాలా నచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చి తోటలోకి వచ్చి ఇట్లా ఉండడం. ఇక్కడే దగ్గరలో కూడా ఒక ఆవులని అయితే పెంచుకుంటున్నారండి. సో ఆవులకి నేను ఇలా గడ్డి అయితే తినిపిస్తున్నాను. ఇక్కడే కొన్ని కాయగూరలు కూడా పెంచుతున్నారంట. అవి కూడా మీకు చూపిస్తా ఇప్పుడు. పైన మంచు కురుస్తుంది, చుట్టూ పంట పొలాలు. అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. వెదర్ అయితే సూపర్బ్ కదా. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. ఇక్కడే కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తే. ఇక్కడైతే దొండపాదు ఉంది, దానికి 2-3 దొండకాయలు ఉన్నాయి. అలానే పాపయ్య ఉంది. ఇక్కడ ఆనపాదులు కూడా ఉన్నాయండి, అరటి తోటలు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల, అంటే లైక్ ఇక్కడ టైం ఎంత అయింది అనుకుంటున్నారు, 9 అయింది. ఈ టైం కూడా మంచిలా కురుస్తుంది. ఈ పాపయ్య అయితే చాలా పచ్చిగా ఉంది. ఈ చెరువులు చూడండి అసలు మంచుతో మొత్తం కప్పబడిపోయింది. ఇక్కడ మేము అదే తోట పక్క సైడు కంద ఉందని చెప్పారండి. దీన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ కంద తీయడానికి మా స్టంటింగ్ అయితే అంతా ఇంత కాదండి. ఫస్ట్ అయితే మేము కర్రలతో ట్రై చేసాము. అది చాలా పైనున్న ఒక చిన్న కంద అయితే వచ్చేసింది. ఇది చూసారు కదా, ఇదైతే ఈజీగానే వచ్చేసింది ఎందుకంటే పైన ఉంది కాబట్టి. ఇంకా అస్సలు పాటలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి. దాని పక్కనే ఇంకొక కంద ఉంది. సో అది తవ్వడానికి మాకు చాలా కష్టమైంది.
చాలాసేపు తర్వాత ఇదైతే బయటపడిందండి. సుమారుగా ఎన్ని కేజీలు ఉంటుందో మీరు కమెంట్ చేయండి. అసలు చాలా వెయిట్ ఉంది అండ్ చాలా ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి. కందగడ్డ పులుసు పెట్టుకుంటే అసలు సూపర్ అన్నమాట, అదిరిపోతుంది. చికెను మటన్ కూడా పనిచేయదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.